హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఈ సెట్లో మనకి టైం చాలా తక్కువ ఉంది కదా. సో ఈ సెట్లో మనకి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఇంకా మంచి ర్యాంక్ అంటే ఏంటి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని మనం ఒకసారి వీడియోలో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. సో మనకి కంప్లీట్గా 200 మార్క్స్కి మనకు రావాల్సిన ఎన్ని మార్క్స్ అంటే కనుక ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మనం కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే సో మనం ఒకసారి లైట్గా డిస్కస్ చేద్దాం, మీకు డీటెయిల్ అయితే అవసరం లేదు. మ్యాథ్స్లో అప్రాక్సిమేట్గా ఒక 30 to 35 మార్క్స్ తెచ్చుకోగలిగినారు అనుకోండి. ప్లస్ అదేవిధంగా ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ 25కి 20, కెమిస్ట్రీలో ఒక 20. సో టోటల్ ఎంత అయితే మనకు 30, ఒక 50, 75 మార్క్స్. ఓకే, అదేవిధంగా కోర్లో ఒక 75 to 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. కొంచెం మీరు ప్లాన్గా చెబితే అంటే మనకు ఓవరాల్ ఇక్కడ చూస్తే ఇంకా మనకు మొత్తం కలిపితే ఏమవుతుంది, ఒక 75 అనుకోండి, అప్రాక్సిమేట్గా 150. అంటే ఎంపీసీ సబ్జెక్టులు ప్లస్ కోర్ సబ్జెక్ట్ రెండు కలిపి మీకు ప్లస్ ఆర్ మైనస్ 150 ఒక 5 అనుకోండి. అంటే మీకు 145 నుంచి 155 వరకు మధ్యలో ఇంకా మార్క్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 200లో మీకు ర్యాంక్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది తెలుసా? ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తీసుకుంటే ఇంకా మీరు లెస్ దాన్ 50 ర్యాంక్నే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు బ్రాంచ్ వైజ్గా అంటే కోర్ వైజ్గా తీసుకుంటే లెస్ దాన్ 10 ర్యాంక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు 150 ప్లస్ ఆర్ మైనస్లో అంటే 150, 160 ఆ రేంజ్లో ఉంటే చాలా ఎక్కువ అవసరం లేదు మనకు. 150 ప్లస్ ఆర్ మైనస్ వచ్చినా కూడా చాలు. అర్థమైంది కదా. సో ఎంపీసీలో మనం మ్యాథ్స్లో 35 మార్క్స్ అవుట్ ఆఫ్ 50కి, ఫిజిక్స్లో 20, కెమిస్ట్రీలో 20, కోర్లో 75 నుంచి 80 మార్క్స్ తెచ్చుకునేకి ప్లాన్ చేసుకుంటే చాలా, అంతకంటే అవసరం లేదు. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది, 150 ప్లస్ అయిపోతాయి మార్క్స్. సరే, ఇప్పుడు మనం అనుకున్నట్ల మ్యాథ్స్ తీసుకున్నాము, మ్యాథ్స్లో 35 మార్క్స్ అంటున్నాము, ఫిజిక్స్లో 20 మార్క్స్ అంటున్నాం, కెమిస్ట్రీలో 20 మార్క్స్ అంటున్నాం, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకా 75 to 80 మార్క్స్ అంటున్నాం. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవుతుందా? ఈ లైన్స్ ఇవన్నీ అడ్డం తీసేద్దాం, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇవి ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవుతుందా సార్ అంటే 35 తెచ్చుకోవడం ఈజీనా అంటే ఈజీ కాదు, అట్ టైం టఫ్ కాదు, పూర్తిగా టఫ్ కాదు. ఓకేనా. సో అవుట్ ఆఫ్ 50కి 35 మార్క్సే మనల్ని అడుగుతాను, ఇది ఎక్కువ కాదు. అవుట్ ఆఫ్ 25కి 20 మార్క్స్, అవుట్ ఆఫ్ 25కి 20 మార్క్స్ అంటే ఇది ఒక రకంగా కూర్చొని చదివితే గనక మనం చేయొచ్చు. అంటే ఈ స్కోర్ని మనం తెచ్చుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. ఎక్కువ రిస్క్ పడాల్సిన పని లేదు. నామినల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ఏదైతే టైం ఉందో ఈ టైంలో మీరు కొంచెం జాగ్రత్త కూర్చొని 5 to 6 అవర్స్ ఇంకా ప్లాన్ చేసుకొని చదివితే కనుక ఖచ్చితంగా ఈ స్కోర్ని తెచ్చుకోవచ్చు. అంత టఫ్ అయితే ఇంకా కాదు. ఓకే, మీరు అనుకున్నంత. అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక కోర్ సబ్జెక్ట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఫార్మాస్ నేర్చుకోవాలా, మనం అన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అదే కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కోర్ సబ్జెక్ట్లో మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 10 సబ్జెక్ట్స్ అనుకుందాం. ఈ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్సే కాబట్టి 75 to 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 100లో తెచ్చుకోవడము ఇది పాసిబిలిటీ ఉన్నది. మీరు కొంతమంది చూడొచ్చు మీ సీనియర్స్ని. సో కోర్స్ అంటే ఎంపీసీలో తెచ్చుకోకపోయినా అట్లీస్ట్ కోర్లో 75 ప్లస్ మార్క్స్ అయితే చాలా తెచ్చుకుంటూ అంటారు. ఎందుకంటే ఇది రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్ కాబట్టి మనకు తెచ్చుకునే పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ వచ్చే సబ్జెక్ట్ గురించి కూడా మనం టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. కానీ వచ్చే డౌట్ ఏమంటే సార్ ఇప్పుడు మనం క్వశ్చన్ చదువుతాము, ఆ క్వశ్చన్స్ రిపీట్ కావడం లేదు, లేదా మీరు ఏదన్నా మెటీరియల్ తీసుకోండి, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అన్నా తీసుకోండి, మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పిన తర్వాత దాంట్లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్, బి అనే స్టూడెంట్ తీసుకున్నాం. ఏ అనే స్టూడెంట్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, కాలేజ్లో జాయిన్ అయిపోయి వెళ్ళిపోయినాడు అనుకుందాం. బి అనే పర్సన్ యొక్క ఒపీనియన్ ఏముంటుందంటే ఏవైతే మీరు చెప్పినారో ఆ క్వశ్చన్స్ రాలేదు, మీరు ఏవైతే మెటీరియల్ ఇచ్చినారో దాంట్లో నుంచి క్వశ్చన్ రాలేదు, అన్ని ఓన్గా క్వశ్చన్స్ వచ్చినాయి అంటారు. సో ఓన్గా క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ రాలేదనేది ఒకటి, తర్వాత మనకు టైం సరిపోలేదనేది. మీకు టైం సరిపోలేదంటే మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయలేదని మీనింగ్. అసలు క్వశ్చన్సే రాలేదంటే మీరు ప్రాపర్గా చదువుకోలేదు అని మీనింగ్. అంటే ప్రాపర్గా చదువుకోలేదంటే మీనింగ్ ఏమి, మీరు అందరూ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెటీరియల్, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మెటీరియల్ లేకపోతే యూట్యూబ్ క్లాసెస్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఈ మధ్య కనుక కోర్సెస్ తీసుకోవడం కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే డైరెక్ట్ మనం యూట్యూబ్లోనే క్లాసెస్ చూస్తున్నాం కదా, ఫ్రీగా దొరుకుతాయని. సో యూట్యూబ్లో క్లాసెస్ చూడడం వల్ల యూజ్ ఏముంది, అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముందంటే ఫ్రీగా మన క్లాసెస్ జరుగుతాయి, మనకు అర్థమవుతుంది, ఓకే ఇదంతా బాగానే ఉంది. కానీ డిసడ్వాంటేజ్ ఏముందంటే నేను ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్లో క్లాసెస్ చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దానికి సంబంధించిన డేటా మీకు ఇస్తా. నెక్స్ట్ ఇంకో మోడల్ క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అక్కడ దానికి సంబంధించిన డేటా ఇస్తా. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఉన్న లింక్ కానీ దానికి సంబంధించిన రిలేషన్ కానీ క్వశ్చన్ ఎలా ఐడెంటిఫై చేయాలో కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీకు కన్ఫ్యూజ్ అయిపోతాయి, పూర్తి కన్ఫ్యూజ్ అయిపోతాయి. కాబట్టి మీకు చెప్పడం ఏమంటే ఎప్పుడు కూడా ఒక కోచింగ్, ఏదైనా ఒక కోచింగ్ మీకు బెస్ట్ ఏదనిపిస్తే, రీజనబుల్ ఏదనిపిస్తే అది ఒక కోచింగ్ తీసుకోవాలా. అప్పుడు ప్రాపర్గా ఉంటుంది గైడెన్స్ అంతా. ఒక మెటీరియల్ తీసుకోవాలా, స్టాండర్డ్ మెటీరియల్, దాన్ని మీరు ఫాలో కావాలా. ఇప్పుడు మనం ఇక్కడ సరే మెటీరియల్ తీసుకున్నాము, చదివినాము, మన డౌట్ ఏముందంటే ఇప్పుడు క్వశ్చన్స్ రిపీట్ కాలేదు. క్వశ్చన్స్ రిపీట్ కావడం లేదు, మీకు రాలేదు, మీరు ఎగ్జామ్లో చేయలేకపోయినారు, లేదా ప్రాక్టీస్లో మీరు చేయలేకపోతున్నారంటే మీనింగ్ ఏమంటే మీరు చదువుకునేది క్వశ్చన్సే చదువుతున్నారు, కాన్సెప్టే చదవడం లేదు.
డిప్లొమా అంటే ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్, కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉండాలి మనకి ఎప్పుడు కూడా. మీరేం చేస్తున్నారు, క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, ఇలా మీరు ఒక 1000 క్వశ్చన్లు నేర్చుకుంటున్నారు ఎగ్జాంపుల్కి. ఈ 1000 క్వశ్చన్ల నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ 1000లో నుంచి మనకు ఒక 10 అన్న రావా, లేదా ఒక 20 అన్న రావా, ఒక 30 అన్న, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా రాంగ్. మీరు క్వశ్చన్స్ కాదు నేర్చుకోవాల్సినది, ఈ క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకున్నారనుకోండి, మీకు ఈ 1000 క్వశ్చన్స్ ఉండదు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేప్పుడు మీకు డౌట్స్ వస్తాయి, అప్పుడు మరీ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, మరీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, డౌట్స్ వస్తాయి, మరీ కాన్సెప్ట్లో పోవాలి. ఇలా మనం చదివితే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయగలం. కానీ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, మీరు కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటున్నారు, దానికి ఆన్సర్స్ నేర్చుకుంటున్నారు. అది మ్యాథ్స్ కావచ్చు, కోర్ సబ్జెక్ట్ కావచ్చు, క్వశ్చన్స్ తీసుకుంటున్నారు, ఆన్సర్ని బ్యాడ్ చేస్తున్నారు. సో దట్ మీకు ఏమవుతుంది, మీరు ఎక్స్పెక్టేషన్లో ఏమన్నారు, సేమ్ క్వశ్చన్ రావాలా అనుకుంటున్నారు. సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీకు ఎగ్జాక్ట్గా 100% క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు రాసిన క్వశ్చన్ పేపర్లో నుంచి వస్తాయి. అంటే పాయింట్ అర్థమైందా, అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత చూడొచ్చు, ఆ క్వశ్చన్ పేపర్ చదువుకుంటే దాంట్లోనే కనిపిస్తాయి. అంతే తప్ప మీకు ఏ మెటీరియల్లో కూడా 100% క్వశ్చన్స్ కనిపించవు. అట్లీస్ట్ 50% క్వశ్చన్స్ కూడా ఏ మెటీరియల్ నుంచి కూడా కనిపించవు. మీరు ఎక్స్పెక్ట్ చేయద్దండి. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయాలా, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ వస్తాయి, అప్పుడు కాన్సెప్ట్లో పోండి, అప్పుడు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, మరీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్, మీరు చదువుకున్న మెటీరియల్ కావచ్చు, కొత్తవి రావచ్చు, ఎటువంటి క్వశ్చన్ వచ్చినా, మీకు తెలిసిన క్వశ్చన్ వచ్చినా, తెలియని క్వశ్చన్ వచ్చినా, టఫ్ క్వశ్చన్ వచ్చినా, ఈజీ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు చేయగలుగుతారు అంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీతో ఉంది కాబట్టి. అదే మీరు క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే 1000 క్వశ్చన్స్ కాదు, నెక్స్ట్ ఇయర్ మీరు 10,000 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 1,00,000. ఇలా పెంచుకుంటూ పోలే తప్ప నెక్స్ట్ ఇయర్ మీన్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ నేను చెప్పడం. సో మీరు మిస్టేక్ ఏం చేస్తున్నారంటే కాన్సెప్ట్ని మిస్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమైందో ఇవన్నీ ప్రాక్టీస్ క్వశ్చన్స్. అర్థమైందా, క్రికెట్ ఆడడం ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత మీరు క్రికెట్ని ప్రాక్టీస్ చేయాలి, అంతే తప్ప బాల్ నేను ఇట్లేస్తే 4 కొడతాను, ఇట్లేస్తే 6 కొడతాను, అది కాదు కదా మనకు కావాల్సింది. ప్రాక్టీస్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్తో. ఆ విధంగా మీరు యూట్యూబ్ని ఫాలో అయ్యేటప్పుడు కానీ, మెటీరియల్ చదివేటప్పుడు కానీ, ఏ ఛానల్ని ఫాలో అయినా కూడా ఈ ఇంటెన్షన్తోనే మీరు క్లాసెస్ని వినండి. సో దట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మనం చెప్పే క్లాసెస్లో ఆల్మోస్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉంటుంది కాబట్టి, సో మీరు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఉండదు. వేరే ఛానల్స్ అన్నా లేదా వేరే మెటీరియల్ అన్నా కూడా ఫాలో అయ్యేటప్పుడు క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో దట్ మీకు అలాంటి క్వశ్చన్ ఎంత టఫ్ ఇచ్చినా, ఎంత ఈజీ ఇచ్చినా మీకు ఒకటే విధంగానే కనిపిస్తుంది సొల్యూషన్. క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. టైం తక్కువ ఉంది కాబట్టి మనం మంచి ర్యాంక్ అయితే కొట్టచ్చు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే ముందు మనం ఎలా చదువుకోవాలో, ఎలా రిజైన్ చేసుకోవాలో మనం కావాలంటే ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించి ఒకసారి మన టాపిక్స్, కోర్ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ ఒకసారి చూద్దాము. వెయిటేజ్ అయితే ఇక్కడ ఇచ్చినాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కోర్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మీరు చదవాల్సింది ఎట్లా అంటే, అన్ని చదువుకుంటే అయితే కూర్చోద్దండి, ప్రియారిటీ వైజ్గా చదువుకోండి. సార్ టైం తక్కువ ఉంది కదా అంటే అందుకే ప్రియారిటీ వైజ్గా చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్షాప్ టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, కన్వెన్షనల్ డ్రాయింగ్ తీసుకొని, లేదా ప్రొడక్షన్ టెక్నాలజీ, వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ డ్రాయింగ్, ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా ఒకటే రకంగా ఉంటాయి కదా. సో మనం కొన్ని టాపిక్స్ ఇక్కడ చదువుతాం, కొన్ని టాపిక్స్ ఇక్కడ చదువుతాం, అంటే ఇవి రెండు కలిపి ఒకటే టాపిక్ కిందనే అర్థం చేసుకొని చదవండి. ఓకే, ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకు, 27 మార్క్స్ వెయిటేజ్ ఉంది అక్కడ నుంచి. నెక్స్ట్ ఇక్కడ వర్క్షాప్ టెక్నాలజీలో టూల్స్ని మిస్ చేయద్దండి, మెటీరియల్ని మిస్ చేయద్దండి, దాని యొక్క ప్రాపర్టీస్ చదవండి, స్పెసిఫికేషన్ చదవండి. ఓకే, తర్వాత ఆపరేషన్ చదవండి, టూల్స్ ఇంతకుముందు చెప్పినట్టు టూల్స్ చదవండి, అక్కడ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ తీసుకుంటే ఇంకా మెటీరియల్స్ ఏం చదవాలా మనకు, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ మీరు చదివితే మాక్సిమం క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తాయి. అర్థం చేసుకుని చదివితే, డైరెక్ట్ డయాగ్రామ్ చూసి ఏదో బైహార్ట్ చేసుకుని పోతే కాదు, అర్థం చేసుకుని చదివితే మొత్తం క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తాయి. తర్వాత మెటీరియల్ ప్రాపర్టీస్ చదువుకోండి, అర్థం చేసుకుని చదవండి. ఓకే, సాలిడ్ మెకానిక్స్, తర్వాత స్ట్రెస్, స్ట్రైన్, ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇవి అర్థం చేసుకోండి. ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంది, ఎక్కడ మాక్సిమం స్ట్రెస్ పడుతుందని ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటామా, ఆ ఏరియాలో షియర్ ఎట్లుంటుంది, ఆ ఏరియాలో స్ట్రెస్ ఎట్లుంటుంది, దాన్ని ప్రిన్సిపల్ స్ట్రెస్ అని ఎందుకు అంటాము, ఎక్కడ జీరో ఉంటుంది, ఎక్కడ మాక్సిమం ఉంటుంది, సర్ఫేస్లో ఏముంటుంది, ఇంటర్నల్ కోర్లో ఏముంటుంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవండి. ఓకే, ఒక టాపిక్ తీసుకోండి, 10 to 15 minutes థరోగా అర్థం చేసుకోండి ఆ టాపిక్ని. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా ప్రాక్టీస్ చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థియరీ ఆఫ్ మిషన్స్ కావాలంటే కొంచెం టైం తీసుకోండి, ఇది ఎక్కువ మందికి టఫ్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి ఇది లాస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. థర్మోడైనమిక్స్, హీట్ అండ్ పవర్ ఇంజనీరింగ్ అంటారా, ఇది చాలా డెడ్ ఈజీ. ఇక్కడ కూడా అంతే, ప్రాపర్టీస్ పైన డిపెండ్ ఉంటాయి, ప్రాసెస్ పైన డిపెండ్ ఉంటాయి. ఏమేమి ప్రాసెస్ ఉన్నాయి మనకు, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టెంట్ ప్రెజర్, కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ హీట్ బై టైము, దాన్ని మనం పాలిట్రోపిక్ అంటాం, అడియాబాటిక్ అంటాం, ఐసోథర్మల్ అంటాం, ఐసోబారిక్ అంటాం, ఐసోకోరిక్ అంటాం. ఇక్కడ జరిగే ప్రాసెస్లు ఏమున్నాయి, ఎక్కడ హీట్ జీరో ఉంటుంది, హీట్ జీరో ఉంటే ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది. సో హీట్ జీరో ఉంటే అంటే కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్ అయితే ఆటోమేటిక్గా
మనం దాన్ని ఏమంటాం ఫస్ట్ లా అంటాము లేదా జౌల్స్ లా అంటాము. సో జౌల్స్ లా ప్రకారంగా మనకి ఇంటర్నల్ ఎనర్జీ జీరో అయిపోతుంది. రిలేషన్స్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ ఫార్ములా తీసుకుంటే, సో యూ దేనిపైన ఉంటుంది, యూ ఇంటర్నల్ ఎనర్జీ అంటే టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వర్క్ దేనిపైన ఉంటుంది. సో వీటి వల్ల క్యూ ఏ విధంగా మారుతుంది, ఇలా అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ హైడ్రాలిక్స్ అంటారా. హైడ్రాలిక్స్లో మనకి ఏదైతే షార్ట్ కట్స్ అంటే లైన్ లేఅవుట్స్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ ఉన్న హైడ్రాలిక్స్లో, అవి జాగ్రత్త చదువుకోండి. అదేవిధంగా టర్బైన్స్, ఇంపల్స్ టర్బైన్, రియాక్షన్ టర్బైన్ అప్లికేషన్స్, దాని యొక్క స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టీమ్ బాయిలర్స్, నాజిల్, టర్బైన్, కండెన్సర్, ఇదంతా ఒకటే టాపిక్ కదా. ఒక్కసారి పవర్ ప్లాంట్ డయాగ్రామ్ తీసుకొని డీటెయిల్గా అర్థం చేసుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే ఇక్కడ నుంచే వచ్చే 10 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ని డయాగ్రామ్ తీసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏమేమి ప్రాపర్టీస్ ఏ విధంగా మారుతున్నాయని చూసుకోండి ఒకసారి. ఓకే, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కూడా ఈజీ టాపిక్, ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి, మీకు ఎక్కువ టఫ్ ఏమి ఉండదు. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ కూడా రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి ఈ ఏరియా నుంచి ఎక్కువ వరకు. ఎనర్జీ సోర్సెస్ అండ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇవి రెండు సేమ్ కాన్సెప్ట్స్. అర్థమైందా? ఇవన్నీ చదివిన తర్వాత, సో ఇది నేను రౌండప్ చేశాను, రౌండప్ వద్దు, దీంట్లో ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్ ప్రియారిటీకి లాస్ట్లో మీరు కావాలంటే థియరీ ఆఫ్ మిషన్స్, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్, దాంట్లో కూడా డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ ఫస్ట్ చదవండి, లాస్ట్లో కావాలంటే థియరీ ఆఫ్ మిషన్స్ చదవండి. అర్థమైందా? ఇలా మీరు చదివే టాపిక్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్షాప్ టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, దాంట్లో కార్పెంటర్ తీసుకుంటారు. కార్పెంటర్లో ఉన్న ఆపరేషన్స్ ఏమున్నాయి, టూల్స్ ఏమున్నాయి, దాని యొక్క టూల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఆ టూల్స్ని దేంతో తయారు చేస్తారు, ఇట్లా లింక్ చేసుకోండి ఒకదానికొకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెజరింగ్ టూల్స్ ఉంటాయి, తర్వాత మార్కింగ్ టూల్స్ ఉంటాయి, తర్వాత కటింగ్ టూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ టూల్స్ ఉన్నాయి అనుకోండి, కటింగ్ టూల్స్ ఏముండాలి మనకి మేజర్ రోల్ ఏమేమి ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం తీసుకుంటే కనుక కార్బన్ ఒకటి, తర్వాత టంక్షన్ ఒకటి, క్రోమియం ఒకటి, ఇలా ఉంటాయి అంటే మేజర్ పార్ట్స్. కార్బన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే హార్డ్గా ఉండాలంటే, అంటే మెటల్ హార్డ్గా ఉండాలి. సో హార్డ్గా ఉండాలంటే కటింగ్ టూల్లోకి మనకి కార్బన్ ఉండాలి, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ కరోజన్ పట్టకూడదు అంటే దాంట్లో క్రోమియం ఉండాలి. మనం ఒక కటింగ్ టూల్ తీసుకున్నాము, అది హార్డ్గా ఉండాలి ఎగ్జాంపుల్కి. సో దాంట్లో ఏముండాలి, కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి. కార్బన్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని మనం 3 టైప్గా డివైడ్ చేసుకున్నాం, అంటే లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్. అర్థమవుతుందా పాయింట్? ఎంత పర్సెంటేజ్ ఉంటే లో కార్బన్ అంటాం, ఎంత పర్సెంట్ ఉంటే మీడియం అంటాం, ఎంత పర్సెంటేజ్ ఉంటే హై అంటాం. అర్థం? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ టాపిక్స్ ఎక్కడ వచ్చింటాయి మనకు అంటే ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియంలో వచ్చింటాయి. ఈ డయాగ్రామ్ ఎక్కడ వస్తుంది మనకు, ఇంజనీరింగ్ మెటీరియల్స్లో వస్తుంది. సో ఓవరాల్గా మనం మెకానికల్ అంటే కనుక ఇండివిజువల్ సబ్జెక్ట్ చదివే సబ్జెక్ట్స్ కాదు ఇవన్నీ కూడా, సో ఇంటర్లింక్ ఉండే సబ్జెక్ట్. మీరు ఒక్కసారి ఇంజనీరింగ్ మెటీరియల్స్ డీటెయిల్గా చదివినారనుకోండి, మీకు సాలిడ్ మెకానిక్స్ క్లియర్గా అర్థమవుతుంది. సాలిడ్ మెకానిక్స్ ద్వారా వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ అర్థమవుతుంది. అంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ ద్వారా వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఫస్ట్ చదవండి, మెటీరియల్ ప్రాపర్టీస్ అర్థం చేసుకోండి. తర్వాత మనకి క్యూబాయిడ్స్ ఉన్నాయి, దాంట్లో క్యూబాయిడ్స్ అంటే ఏంది, సింగిల్ ఆటమ్ అంటే ఏంది, తర్వాత ఫేసెస్ ఉన్నాయి మనకి, హెక్సాగనల్ ఫేస్ అని, తర్వాత ఫేస్ సెంట్రాయిడ్, క్యూబిక్ అని, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అని జాగ్రత్తగా అర్థం చేసుకొని చదివిన తర్వాత మీరు వేరే సబ్జెక్ట్ చదివితే కనుక మీకు క్లియర్గా అర్థమవుతాయి. అంటే వేరే సబ్జెక్ట్లో కూడా ఏది వర్క్షాప్ టెక్నాలజీ, ప్రొడక్షన్ టెక్నాలజీ బాగా అర్థమవుతుంది వన్స్ మీరు ఇంజనీరింగ్ మెటీరియల్స్ చదివిన తర్వాత. ఓకేనా? థర్మోడైనమిక్స్ చదివిన తర్వాత హీట్ పవర్ ఇంజనీరింగ్ అర్థమవుతుంది, హైడ్రాలిక్స్ చదివిన తర్వాత ఫ్లూయిడ్ పవర్స్ అర్థమవుతుంది, స్టీమ్ బాయిలర్, నాజిల్, టర్బైన్, కండెన్సర్ యొక్క ప్రాపర్టీ చదివిన తర్వాత పవర్ ప్లాంట్ అర్థమవుతుంది. పవర్ ప్లాంట్ ఒకసారి లేఅవుట్ చూసిన తర్వాత పవర్ ప్లాంట్ అనే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, దాని తర్వాత రిమైనింగ్ అన్ని కూడా అర్థమవుతాయి. క్లియర్ కదా? సో ఇలా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుని పోండి. ఏ సబ్జెక్ట్ దాన్ని కట్ చేద్దండి, అవన్నీ కూడా ఇంటర్లింక్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ చేసుకుని అర్థం చేసుకుని చదివితే మీకు క్లియర్గా మనం మంచి స్కోర్ అయితే చేయొచ్చు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, మనం తర్వాత కూడా మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు ఇంజనీరింగ్ కూడా. ప్రస్తుతం మనకి ఎదురుగున్నది, మనకి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏదంటే ఈ సెట్ కాబట్టి, ఎగ్జామ్ కాబట్టి, సో దానికి సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ కాండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే పోండి, క్వశ్చన్ టు ఆన్సర్ పోవద్దు. క్వశ్చన్ టు ఆన్సర్ ప్రాక్టీస్ చేయండి తప్ప క్వశ్చన్ టు ఆన్సర్ పైన డిపెండ్ కావద్దండి. అది ఏ మెటీరియల్ కావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా కావచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.